జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వరరావుపై కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తమపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆరోపిస్తున్నారు. చైర్మన్గా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు సభ్యులకు సరైన గౌరవం ఇవ్వలేదని, చేసిన తప్పులు బయలుపడతాయనే భయంతో దూషణలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకచక్రాధిపత్యం వహించి కౌన్సిలర్లను అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఇకనైనా గౌరవం పెరిగేలా పనిచేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. మెజారిటీ సభ్యులు అవిశ్వాసం పెట్టిన సందర్భంలో మరి వీళ్ళు నీకు మరి దూరం ఉన్నారనే భావంతో ఈ విధంగా మీరు కోపడం తిట్టడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మార్చుకోలేకుండా ప్రజలతో తగిన బుద్ధి చెప్తారు. ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రతి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అరాచకాలు జరిగినాయి, ఎక్కడ బెదిరింపులు గురైనాయి, ఎక్కడ వసూలైనాయి, ఎక్కడ మున్సిపాలిటీలో అవినీతి జరిగింది, ఎక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు వచ్చినాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్బంధించి ఈ అంచెలకు ఇచ్చినామో మరి అన్నీ కూడా గతంలో పేపర్లు కూడా రావడం జరిగింది. మరి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అవన్నీ కూడా తప్పకుండా దాని మీద ప్రభుత్వ పరంగా మేమందరం కూడా న్యాయం కొరకు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాం. మరి తప్పు చేసి దొంగ అన్నట్టుగా మరి లేనిపోని ఆరోపణలు కూడా చేసుకుంటూ 28 రోజులు ఏకపక్ష నిర్ణయంతో, వాళ్ళ సొంత నిర్ణయంతో పార్టీకి కానీ దానికి కూడా భయపడకుండా మాకు నచ్చిన వ్యక్తికి మేము సపోర్ట్ చేసి చైర్మన్గా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం విఫలం కావడంతో నీ కళ్ళు నెత్తిరెక్కి బయలు కమ్మి నీకు సపోర్ట్ చేయలేనటువంటి దురుద్దేశంతో మా మీద నిందాపనలు చేస్తూ మమ్మల్ని ఎక్కడ కడితే అక్కడ మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తూ చంపుతానని